నమస్కారం అండి. 30 రోజుల్లో ఇంగ్లీష్ అనేటువంటి ఈ మన ప్రోగ్రాంలో 5వ రోజుకి స్వాగతం. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయేటువంటి ఏవైతే టాపిక్ ఉందో అదొచ్చేసి సెంటెన్సెస్ ఆఫ్ ఆర్డర్ ఆర్ కమాండ్. అంటే ఎవరినన్నా ఆజ్ఞాపూర్వకంగా అంటే కమాండింగ్గా ఎలా చెప్పాలి, అది కూడా చిన్న ఫ్రేజెస్ తోటి, చిన్న ఫ్రేజెస్ తోటి సింపుల్ సెంటెన్సెస్తో ఎలా చెప్పాలి అనేటువంటి దాని గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, సో దాని గురించి కొన్ని సెంటెన్సెస్ నేను ఇక్కడ రాయడం జరిగింది. సో ఫస్ట్ది చూసినట్లయితే ఐ సే స్టాప్ అంటే ఇట్స్ లైక్ ఎ కమాండ్ ఆర్ ఆర్డర్. ఐ సే స్టాప్ అంటే ఆపు ఇంకా అన్నట్టు అనమాట, ఆపేసే అన్నట్టు. నెక్స్ట్ స్పీక్ అవుట్ అంటే చెప్పు, ఎవరినన్నా చెప్పమన్నప్పుడు మనము చెప్పట్లేదు అనుకోండి, గట్టిగా చెప్పండి అంటాం కదా, సో దట్ స్పీక్ అవుట్. ఓకే, నెక్స్ట్ లిసన్ అంటే వాళ్ళు మనం చెప్పేది వినకుండా వాళ్ళు చెప్తూ ఉన్నారనుకోండి, కోపంగా గట్టిగా అంటాం కదా, లిసన్ ఆర్ లిసన్ టు మీ అంటే ఫస్ట్ నేను చెప్పేది విను అనడానికి లిసన్ టు మీ. ఓకే, వెయిట్ హియర్ అంటే ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, ఇక్కడ ఆగు అంటాం కదా, దానికి వెయిట్ హియర్. ఓకే, నెక్స్ట్ కమ్ హియర్ అంటే ఇక్కడికి రా అనడానికి కమ్ హియర్. లుక్ హియర్ అంటే చూడు, ఇక్కడ చూడు. టేక్ ఇట్ తీసుకో. కమ్ నియర్ అంటే దగ్గరగా రా. నెక్స్ట్ వెయిట్ అవుట్ సైడ్ అంటే బయట వెయిట్ చేయి అనడానికి. నెక్స్ట్ గో అప్ పైకి వెళ్ళు. ఓకే, సో మీరు ఈ సెంటెన్సెస్లో గమనించినట్లయితే కనుక ఇక్కడ ఎక్కడ మీకు సబ్జెక్ట్ అనేటువంటిది లేదు. అంటే ఎవరిని ఉద్దేశించి అంటున్నారని కానీ లేదా ఎవరు అంటున్నారని కానీ లేదు, సింపుల్గా ఉన్నాయి. బట్ స్టిల్ అంటే కొన్ని చోట్ల ఉంది సబ్జెక్ట్. ఓకే, అంటే ఇవి ఎవరిని ఉద్దేశించి చెప్తున్నట్టు, ఇండైరెక్ట్గా యూ అంటే ఐమ్ టెలింగ్ టు యూ అనేటువంటిది ఇక్కడ ఇండైరెక్ట్గా అర్థమవుతుంది. ఇవి కంప్లీట్ సెంటెన్సెస్ కాకపోయినప్పటికీ కానీ ఇవి కరెక్ట్ సెంటెన్సెస్. అంటే మొత్తం చూడటానికి చిన్న వర్డ్స్ లాగా ఉన్నా కూడా ఒక మొత్తం పూర్తి వాక్యం అంతా మీనింగ్ ఇచ్చేటువంటి సెంటెన్సెస్ అనమాట. అంటే ఒక కంప్లీట్ సెంటెన్స్ లాగా మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఇవి. ఓకే, సో నెక్స్ట్వి చూద్దాము మనము. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, గో డౌన్ అంటే కిందకి వెళ్ళు, నువ్వు కిందకి వెళ్ళు అన్న మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ గెట్ ఆఫ్ అంటే పైకి లే, గెట్ ఆఫ్ మీన్స్ పైకి లేయి అన్న మీనింగ్. నెక్స్ట్ బీ రెడీ ఆర్ గెట్ రెడీ అంటే తయారుగా ఉండు లేదా తయారవ్వు అన్న మీనింగ్. అంటే ఓకే, ఏదన్నా జరగబోతుంది, అప్పుడు మనము ఎవరికైనా చెప్పాలి అనుకున్నప్పుడు బీ రెడీ అంటే ఆ కాన్సిక్వెన్స్ ఫేస్ చేయడానికి లేదా సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండు అని కానీ, లేదా గెట్ రెడీ ఓకే అనొచ్చు అనమాట. నెక్స్ట్ కీప్ క్వైట్ అంటే మాట్లాడొద్దు, కామ్గా ఉండు అనడానికి కీప్ క్వైట్. నెక్స్ట్ బీ కేర్ఫుల్ ఆర్ బీ కాషియస్ అంటే జాగ్రత్తగా ఉండు, యూ బీ కేర్ఫుల్ అన్న మీనింగ్ అనమాట ఇక్కడ. అంటే యూ అనేది మనం ఊహించుకోవాలి ప్రతి సెంటెన్స్లో. అంటే జాగ్రత్తగా ఉండు, దానికి కేర్ఫుల్ అనొచ్చు లేదా కాషియస్ అని కూడా మనం యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ గో స్లోలీ ఆర్ వాక్ స్లోలీ మెల్లగా నడువు లేదా మెల్లగా వెళ్ళు అని చెప్పాలనుకున్నప్పుడు. నెక్స్ట్ గో అట్ వన్స్ అంటే ఒక్కసారిగా వెళ్ళు, గో అట్ వన్స్. నెక్స్ట్ స్టాప్ హియర్ ఇక్కడ ఆగు. గో స్ట్రైట్ అంటే నేరుగా వెళ్ళు అనడానికి. నెక్స్ట్ గో అవే ఆర్ గెట్ అవుట్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అనడానికి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాం కదా, సో అలా గెట్ అవుట్ ఆర్ గో అవే అనేటువంటి దీన్ని మనము యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, లుక్ అహెడ్ అంటే ముందుకి చూడు అనడానికి లుక్ అహెడ్ అంటాం అన్నమాట. నెక్స్ట్ గో అహెడ్ అంటే ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకుంటున్నాము, ఏదైనా చేయాలనుకుంటున్నాము, పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు ఓకే చెయ్యి సరే అనడానికి మనకి ఎవరైనా చెప్పారనుకోండి, ఓకే చెయ్యి బాగానే ఉంటుంది అనడానికి గో హెడ్ అనొచ్చు అనమాట. ఓకే చెయ్యి అని, ముందుకు వెళ్ళు అని, అంటే ఆ పనిలో ముందుకు వెళ్ళు అనడానికి మీనింగ్ అనమాట. నెక్స్ట్ డ్రైవ్ స్లోలీ అంటే కాషియస్గా మనం చెప్పేది, మెల్లగా డ్రైవ్ చేయని. నెక్స్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి జాగ్రత్త తీసుకో. ఎవరికైనా మనకి ఫ్రెండ్స్కి కానీ మనము అంటే వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళమైతే కనుక జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త అలా చెప్తాం కదా. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి జాగ్రత్త తీసుకో అన్న మీనింగ్ అనమాట. నెక్స్ట్ కమ్ సూన్ అంటే ఎవరన్నా మన ఆప్తులు కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, మన దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు వస్తాము అంటే త్వరగా రండి అంటాం కదా తెలుగులో, దానికి మనము కమ్ సూన్ అనొచ్చు అన్నమాట, కమ్ సూన్. ఓకే, నెక్స్ట్ లెట్ మీ థింక్ ఆర్ లెట్ మీ సీ అంటే
ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పాము, వాళ్ళ సలహాని కానీ లేదా అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని లేదా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మనం కావాలనుకుంటున్నాం, లేదా వాళ్ళ నుంచి ఒక హెల్ప్ కానీ ఏదన్నా కావాలనుకుంటున్నప్పుడు మనము అంటే మనం వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అంటే లేదా మనల్ని ఎవరైనా అడిగినప్పుడు ఓకే ఆలోచిస్తాను అంటాం కదా తెలుగులో, సరే చూద్దాంలే అంటాం కదా. సో అలా అనమాట. సో లెట్ మీ థింక్, ఓకే నన్ను ఆలోచించుకోనివ్వు, ఆర్ లెట్ మీ సీ చూద్దాం అన్న మీనింగ్ అనమాట. నెక్స్ట్ మూవ్ అసైడ్ అంటే పక్కకి తొలుగు, పక్కకి జరుగు అంటాం కదా, సో దానికి మూవ్ అసైడ్. నెక్స్ట్ థింక్ బిఫోర్ యూ స్పీక్ అంటే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. థింక్ బిఫోర్ యూ స్పీక్, మాట్లాడడానికి ముందు ఆలోచించి మాట్లాడు అన్న మీనింగ్ అనమాట. నెక్స్ట్ డూ కమ్ అంటే తప్పకుండా రావాలి అంటాం కదా, సో దానికి డూ కమ్. ఓకే. నెక్స్ట్ ఇన్ఫార్మ్ మీ అంటే నాకు ఏమున్నా సరే నాకు చెప్పు అంటాం కదా, సో దానికి ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ ఆర్ ఇన్ఫార్మ్ మీ ఫ్రెండ్స్ అయితే కనుక. నెక్స్ట్ డోంట్ కట్ జోక్స్ అంటే పరాచకాలు ఆడొద్దు అంటాం కదా, ఎగతాళి చేసినట్టుగా కొంచెం జోవియల్గా ఎవరైనా పరాచకాలు ఆడుతున్నారనుకోండి, నాతో పరాచకాలు ఆడొద్దు అనటానికి డోంట్ కట్ జోక్స్ అనొచ్చు అనమాట. మనం ఎగతాళిగా ఏమన్నా అంటున్నారనుకోండి మన హేళనగా, అప్పుడు డోంట్ కట్ జోక్స్ అనేటువంటి సెంటెన్స్ యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ నెవర్ ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు లేదా ఎప్పుడు గుర్తుపెట్టుకో మర్చిపోవద్దు అని మనం జనరల్గా కొన్ని సందర్భాల్లో హెచ్చరించినట్టుగా అంటూ ఉంటాం కదా, సో అప్పుడు నెవర్ ఫర్గెట్ అనేటువంటి సెంటెన్స్ని మనం యూస్ చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, డోంట్ టాక్ నాన్ సెన్స్ అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అంటాం కదా మన కోపం వచ్చినప్పుడు, సో డోంట్ టాక్ నాన్ సెన్స్. ఓకే. నెక్స్ట్ నెవర్ మైండ్ ఏం అనుకోవద్దండి అంటాం కదా తెలుగులో మనము, దానికి అంటే ఇవి ఒకసారి గమనించండి, తెలుగులో మనం చాలా ఈజీగా అనేస్తూ ఉంటాం, దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనకి తెలియదు చాలా సందర్భాల్లో. సో ఇప్పటి వరకు నేను చెప్తున్నటువంటి ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో మీరు కొంచెం కోరిలేట్ చేసుకోవచ్చు, అరే నేను ఇలా అనాలనుకున్నాను కదా లేదా ఇలా అని ఉంటే బాగుండేది అని. సో అంత సింపుల్ సెంటెన్సెస్ అనమాట, మనకి తొందరగా కరెక్ట్ అయిపోతుంది. ఈ ఫ్రేజెస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఓకే. సో నెవర్ మైండ్ అంటే ఏమనుకోవద్దండి అంటే ఇండైరెక్ట్గా సారీ అండి అని చెప్తున్నట్టు అనమాట. నెక్స్ట్ లీవ్ మీ అలోన్ నన్ను ఒంటరిగా వదిలేయండి అంటాం కదా, అబ్బా ప్లీజ్ నన్ను వదిలేయండి ఒంటరిగా వదిలేసేయండి అనడానికి లీవ్ మీ అలోన్. నెక్స్ట్ లెట్ ఇట్ బీ ఓకే పర్వాలేదు ఉండనివ్వండి, లెట్ ఇట్ బీ అంటే పోనీ అలాగే ఉండనివ్వండి పర్వాలేదు అంటాం కదా, పర్వాలేదు అనడానికి లెట్ ఇట్ బీ అనొచ్చు అనమాట. నెక్స్ట్ హ్యావ్ ఎ హార్ట్ అంటే హ్యావ్ ఎ హార్ట్ అంటే గమనించు అనడానికి హ్యావ్ ఎ హార్ట్ అనాలి. నెక్స్ట్ హోల్డ్ ఆన్ అంటే ఆగు, స్టాప్ అనడానికి ఇంకొకటి హోల్డ్ ఆన్. ఇఫ్ సంబడి ఈజ్ టాకింగ్ కంటిన్యూస్లీ యూ కెన్ టెల్ దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ స్టాప్ యూ కెన్ టెల్ హోల్డ్ ఆన్, ఆగండి ఒక నిమిషం అనొచ్చు. నెక్స్ట్ డోంట్ వరీ అంటే పర్వాలేదు బాధపడవద్దు, డోంట్ వరీ. నెక్స్ట్ కమ్ టు ద పాయింట్ డోంట్ బీట్ అబౌట్ ద బుష్ అంటే ఎందుకు తిప్పి మాట్లాడడం, కమ్ టు ద పాయింట్ అంటే ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు కదా కొంతమంది, అలాంటప్పుడు మనకు ఆ సెంటెన్స్ అనడం రాదు కదా, సో దట్ టైమ్ యూ కెన్ యూజ్ దిస్ సెంటెన్స్ డోంట్ బీట్ అబౌట్ ద బుష్, కమ్ టు ద పాయింట్ డోంట్ బీట్ అబౌట్ ద బుష్. ఓకే. నెక్స్ట్ డోంట్ బీ సిల్లీ అంటే అలా సిల్లీగా ఉండొద్దు. సిల్లీ అంటే ఎలా అంటే కొంతమంది వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా కాకుండా చిన్నపిల్లల్లాగా లేక వెకిలిగా ఉంటారు కదా, అంటే వెకిలిగా ఉండకు అనడానికి డోంట్ బీ సిల్లీ అనొచ్చు అనమాట. నెక్స్ట్ ఫాలో మీ ఆర్ కమ్ విత్ మీ అంటే నేను చేసినట్టుగా చెయ్యి లేదా నన్ను అనుకరించు నాతో పాటు రా అనటానికి, అంటే నేనేం చేస్తున్నానో అది చెయ్యి అనటానికి ఫాలో మీ ఆర్ కమ్ విత్ మీ ఓకే అని అనొచ్చు. ఓకే. లేదా ఎప్పుడన్నా పార్టీలో నాతో జాయిన్ అవ్వు లేదా వెళ్ళడానికి కూడా కమ్ జాయిన్ విత్ మీ అని కూడా అనొచ్చు అనమాట, అంటే నాతో పాటు రా అనటానికి. సెంటెన్స్ చూడండి, వర్క్ వైల్ యూ వర్క్ అండ్ ప్లే వైల్ యూ ప్లే అంటే పని చేసేటప్పుడు పని చెయ్యి అంటే ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చెయ్యి అని, అంటే పని చేసేటప్పుడు పని చేయండి ఆడుకునే టైంలో ఆడుకోండి అన్నట్టు, అంటే ఎప్పుడు ఏ టైంలో ఏ పని చేయాలి అనేది కరెక్ట్గా చేయండి అన్న మీనింగ్. నెక్స్ట్ స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్ అంటే ఇది కూడా ఒక సామెత లాంటిదేనండి, అంటే అదును చూసి కొట్టాలి అంటారు కదా, అంటే కరెక్ట్గా టైం చూసి అనాలి లేదా టైం చూసి కొట్టాలి అనడానికి ఒక మీనింగ్ అనమాట ఇది. స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్ అంటే వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి దాన్ని. నెక్స్ట్ వెకేట్ ద ప్లేస్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అనడానికి వెకేట్ ద ప్లేస్, గో అవే అన్నాం కదా ఇందాక, సో అలాగే ప్లీజ్ గో ఫ్రమ్ హియర్ అనడానికి వెకేట్ ద ప్లేస్ అని కూడా మనం అనొచ్చు.
నెక్స్ట్ మైండ్ యువర్ వర్డ్స్ అంటే జాగ్రత్తగా మాట్లాడే వర్డ్స్ ఆలోచించు. అంటే తప్పుగా మాట్లాడుతున్నారు అనుకోండి ఎవరన్నా, జాగ్రత్తగా మాట్లాడు అంటాం కదా తెలుగులో, అప్పుడు ఇంగ్లీష్లో మైండ్ యువర్ వర్డ్స్. ఆర్ హోల్డ్ యువర్ టంగ్ అంటే జాగ్రత్తగా మాట్లాడడానికి ఇది కూడా ఇంకొక మీనింగ్, హోల్డ్ యువర్ టంగ్. నెక్స్ట్ మైండ్ యువర్ బిజినెస్ అంటే ఎవరన్నా అనవసరంగా మన మీద కల్పించుకుంటున్నారు అనుకోండి మనం చేసే పనులు కానీ, అంటే నీ పని నువ్వు చూసుకో అంటాం కదా, సో దానికి మైండ్ యువర్ బిజినెస్ అనొచ్చు అనమాట. నెక్స్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే నీ మీద నీకు నమ్మకం ఉంచుకో, అంటే కాన్ఫిడెంట్గా ఉండు. కొంతమంది ఏదైనా పని చేయడానికి వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది ప్రతిదానికంటే, వాళ్ళ కేపబిలిటీ అనేది వాళ్ళకి తెలియదు, అంటే వాళ్ళు ఏం చేయగలరు అనేటువంటిది వాళ్ళకి అవగాహన ఉండదు. అంటే భయపడుతూ నేను చేయగలను లేదు అలా ఎవరన్నా ఫీల్ అవుతున్నప్పుడు ధైర్యం చెప్పడానికి బీ కాన్ఫిడెంట్ అంటాం కదా, సో అలాంటి దానికి హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే నీపైన నీకు నమ్మకం ఉంచుకో అన్నట్టు, నువ్వు చేయగలవు అన్న మీనింగ్. నెక్స్ట్ స్పీక్ యువర్ మైండ్ అంటే మనసులో మాట చెప్పు, మనసులో ఏముందో చెప్పు అనడానికి స్పీక్ యువర్ మైండ్ అనాలి మనం. నెక్స్ట్ డోంట్ బీ సో ఫార్మల్ అంటే మరీ అంటే ప్రతిదానికి కొంతమంది అంటే గారు ఎక్కువగా గౌరవించేసినట్టుగా అలా చేస్తారు కదా, మనం ఒకవేళ వాళ్ళని క్లోజ్గా ఫీల్ అవుతున్నాం, ఫ్రెండ్స్ లాగా ఫీల్ అవుతున్నప్పుడు డోంట్ బీ సో ఫార్మల్ అంటే అంత మరీ ఇదిగా ఉండకండి అన్నట్టు మనము డోంట్ బీ సో ఫార్మల్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడున్న సెంటెన్స్ చూడండి, థ్యాంక్స్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అంటే మీ ఆదరణకు ధన్యవాదాలు. అంటే ఇప్పుడు మనము ఎవరింటికన్నా వెళ్ళాం, వాళ్ళు మనం బాగా చూసుకున్నారు, ఆదరించారు అనుకోండి, దానికి మనం కృతజ్ఞతగా చెప్పాలనుకున్నప్పుడు థ్యాంక్స్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ, మీరు ఇంత బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్ అండి అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, డొనేట్ జనరస్లీ అంటే మనస్ఫూర్తిగా దానం చేయండి అనడానికి ఈ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ ప్లీజ్ హెల్ప్ మీ, ఇది చాలా సింపుల్ సెంటెన్స్, నాకు హెల్ప్ చేయండి అనడానికి బదులుగా మీరు సింపుల్గా ఇంగ్లీష్లో ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే. నెక్స్ట్ బీ కేర్ఫుల్, యూ బీ కేర్ఫుల్ అనమాట, జాగ్రత్తగా ఉండు అని. నెక్స్ట్ లెండ్ మీ ఎ హ్యాండ్ ప్లీజ్ అంటే లెండ్ మీ ఎ హ్యాండ్ ప్లీజ్ అంటే డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదండి. అంటే ఇప్పుడు తనకి ఒక పని అంటే పనిలో సహాయం కావాలి లేదా ఆర్థిక సహాయం కావాలి అనుకోండి, అలాంటప్పుడు ప్లీజ్ లెండ్ మీ ఎ హెల్పింగ్ హ్యాండ్ అంటాం. సో అలాగే ఇక్కడ లెండ్ మీ ఎ హ్యాండ్ ప్లీజ్ అంటే నీ వంతు సహాయం నాకు ఏదైనా చేయగలిగితే చెయ్యి అనడానికి అనమాట. నెక్స్ట్ ట్రై టు అండర్స్టాండ్, ఎవరైనా చెప్తుంటే వినట్లేదు అనుకోండి, ప్లీజ్ అర్థం చేసుకో, నేను చెప్పేది అర్థం చేసుకో అంటాం కదా, దాన్ని ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకో అనడానికి అంటాం అనమాట. నెక్స్ట్ డూ కమ్ అగెయిన్ అంటే మళ్ళీ రా, ఎవరైనా ఫ్రెండ్స్ మన దగ్గరికి వచ్చి కలిసి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వీలైనప్పుడు రండి అంటాం కదా, సో అలాంటప్పుడు మనము డూ కమ్ అగెయిన్, మళ్ళీ తప్పకుండా రండి అన్న మీనింగ్. నెక్స్ట్ కీప్ ఇన్ టచ్ అనేది రెగ్యులర్గా మాట్లాడేది, టచ్లో ఉండు అంటాం కదా, అంటే కాంటాక్ట్లో ఉండు రెగ్యులర్గా అని, సో కీప్ ఇన్ టచ్. నెక్స్ట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటే ఒకళ్ళు ఏదో ట్రై చేశారు, మిస్ అయింది ఈ టైము, సో నెక్స్ట్ టైం సాధిద్దు కానిలే, పర్వాలేదు నెక్స్ట్ టైం చూద్దాంలే అనడానికి బెటర్ లక్ నెక్స్ట్ టైం, మళ్ళీ ఈసారి ట్రై చేద్దు కానీ అన్న మీనింగ్ తోటి మనము బెటర్ లక్ నెక్స్ట్ టైంని యూజ్ చేయవచ్చు. సో నెక్స్ట్ సెంటెన్సెస్ ఆఫ్ రిక్వెస్ట్ అనేటువంటిది చూడండి. సెంటెన్సెస్ ఆఫ్ రిక్వెస్ట్ అంటే ఏం లేదండి, ఇప్పటిదాకా నేను మీకు కమాండ్ ఆర్ ఆర్డర్లో ఒక ఆల్మోస్ట్ 50 దాకా స్మాల్ సెంటెన్సెస్ ఆఫ్ ఫ్రేజెస్ చెప్పాను కదా, సో దానికి ముందుగా మీరు ప్లీజ్ అనే ఒక వర్డ్ని యాడ్ చేయడం వల్ల అవన్నీ కూడా రిక్వెస్ట్లు అయిపోతాయి అన్నమాట. సో అంత సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది, జస్ట్ ఒక వర్డ్ యాడ్ చేయడం వల్ల మొత్తం సెంటెన్స్ అనేటువంటిది కమాండ్ నుంచి రిక్వెస్ట్కి మారిపోతుంది. సో అలా కొన్ని ఎగ్జాంపుల్ కోసం కొన్ని సెంటెన్సెస్ రాశాను నేను. చూడండి, ప్లీజ్ ట్రై అగెయిన్ అంటే మళ్ళీ ప్రయత్నించు, ఎవరైనా ఏదైనా చేసి ఓడిపోతున్నారు లేదా చేయలేకపోతున్నారు అంటే ప్లీజ్ ట్రై అగెయిన్. నెక్స్ట్ ప్లీజ్ వెయిట్ అ బిట్ ఆర్ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటే కొద్దిసేపు వెయిట్ చేయండి అంటాం కదా, దానికి ప్లీజ్ వెయిట్ అ బిట్ ఆర్ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అనొచ్చు. నెక్స్ట్ ప్లీజ్ కమ్ ఇన్, ఇది చాలా కామన్గా వాడేది, ప్లీజ్ కమ్ ఇన్, రండి లోపలికి రండి. ఓకే. నెక్స్ట్ ప్లీజ్ బీ సీటెడ్ అంటే దయచేసి కూర్చోండి అంటాం కదా, దానికి ప్లీజ్ బీ సీటెడ్. నెక్స్ట్ ప్లీజ్ రిప్లై, ఆన్సర్ చెప్పండి లేదా బదులు ఇవ్వండి అనడానికి ప్లీజ్ రిప్లై. నెక్స్ట్ ప్లీజ్ స్టే అ లిటిల్ లాంగర్ అంటే కొంచెం ఎక్కువసేపు ఉండండి అనడానికి ప్లీజ్ స్టే అ లిటిల్ లాంగర్ అని అంటామన్నమాట. నెక్స్ట్ ప్లీజ్ డోంట్ ఎంబరాజ్ మీ అంటే నన్ను ఇబ్బంది పెట్టొద్దు అనడానికి ప్లీజ్ డోంట్ ఎంబరాజ్ మీ అని అంటాం. నెక్స్ట్ ప్లీజ్ డోంట్ ట్రబుల్ మీ, ఇది కూడా నన్ను ట్రబుల్ చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు అనడానికి ప్లీజ్ బీ పొలైట్ అంటే
కాస్త మర్యాదగా మాట్లాడండి, లేదా అంత మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడండి అనడానికి ప్లీజ్ బీ పొలైట్ అనేటువంటి సెంటెన్స్ని యూజ్ చేయవచ్చు. సో ఇది మనం ఈ 5th క్లాస్లో నేర్చుకున్నటువంటి కొన్ని రకాల సెంటెన్సెస్ అండ్ ఫ్రేజెస్. ఇవి తప్పకుండా మీకు యూజ్ అవుతాయండి. రిపీటెడ్గా మీరు ఒక 2-3 టైమ్స్ వాటిని విన్నట్టయితే లేదా ప్రాక్టీస్ చేసినట్లయితే, మెయిన్ బేసిక్ ఏంటి అంటే మీరు మాట్లాడాలి, ఆ సెంటెన్సెస్ యూజ్ చేస్తేనే ఫెమిలియర్ అవుతాయి, అంటే అలవాటు అవుతాయి. అప్పుడు మీకు మాట్లాడటం సులభం అవుతుందన్నమాట. సో ఈ వీడియో తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.